తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి జర్నలిజానికి పితామహుడిగా ఈనాడు న్యూస్ పేపర్ను మనం చెప్పుకోవచ్చు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా కులగజ్జి రామోజీరావు గారు చనిపోయినా ఈనాడు పేపర్ మాత్రం తన కులగజ్జిని కంటిన్యూ చేస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఈరోజు ఈనాడు పేపర్ పబ్లిష్ చేసిన ఒక న్యూస్ ఐటమ్ గురించి చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళదాం. గత కొద్ది రోజుల నుండి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టీడీపీ నాయకుల నుండి వినబడుతోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ డిమాండ్పై తాజాగా లోకేష్ గారు స్పందించారు. వాస్తవ కథనం ఈ విధంగా ఉంది. ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వేసిన పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు లోకేష్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కామెంట్స్పై ఆయన స్పందించారు. డిప్యూటీ సీఎం పదవి నాకు అవసరం లేదు. టీడీపీ కార్యకర్తగా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తా. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీలో అందరితో కలిసి ఓ కార్యకర్తగా పనిచేస్తానని లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పుడు కులగజ్జి ఈనాడు ఈ న్యూస్ని ఏ విధంగా పబ్లిష్ చేసిందో చూద్దాం. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తా. ఇక్కడ ఈనాడు పేపర్ కుట్ర మనకు అర్థం అవుతోంది. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తా అంటే దాని అర్థం డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చినా పని చేస్తా అన్నమాట. ఇక ఈ న్యూస్ ఐటెంలో చివరి వాక్యం చదువుదాం. డిప్యూటీ సీఎంగా చూడాలని మీ ఎమ్మెల్యేల నుండి వస్తున్న డిమాండ్ను మీరు ఎలా చూస్తారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు లోకేష్ స్పందించారు. కులగజ్జి పరాకాష్ఠకి చేరితే న్యూస్ను ఈ విధంగా ట్విస్ట్ చేయవచ్చు.